ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం రాజకీయ పులుము సంతరించుకుందని చెప్పొచ్చు. దీన్ని చాలా ఏళ్లుగా అయితే ఎస్సీ వర్గీకరణ కోసం ఒకవైపు కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వాలపైన ప్రస్తుతం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి ప్రస్తుతం మాల మహానాడు కావచ్చు, దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు మద్దతు పలికిస్తున్నటువంటి సిచ్యువేషన్. ఒంగోలులో పెద్ద మొత్తంలో ర్యాలీ తీస్తున్నారు. మరి దానికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి సైతం ఈ ర్యాలీలో పాల్గొని మద్దతు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్. మాట్లాడదాం, మరి ఏం చెప్తారు. చాలా మంది దీనికి సంబంధించినటువంటి మాదిగలు కావచ్చు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి తరుణంలో మాల మహానాడు దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. దీనికి కాంగ్రెస్ నాయకులు సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడడం ఏం చెప్తారనే అంశం పైన ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మాజీ కేంద్ర మంత్రి చింత్ర మోహన్ దీనికి సంబంధించినటువంటి దళితుల ర్యాలీలో పాల్గొన్నారు. మాట్లాడదాం, ఏం చెప్తారు ఈ అంశం గురించి. ఎట్లా చూస్తారు సార్, ఇప్పుడు పెద్ద మొత్తంలో అయితే ర్యాలీ తీస్తున్నారు ఒంగోలు పట్టణంలో. దీన్ని మీరు ఈ ర్యాలీలో సైతం మీరు పాల్గొన్నారు, ఎట్లా చూస్తున్నారు? దేశంలో దళితులు 20% ఉన్నారు. దళితులు 800 ఉప కులాలు ఉన్నాయి. ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 87 ఉప కులాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంటు రాజ్యాంగ విరుద్ధం. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేయడం జరిగింది. దీన్ని వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా. దళితులను విభజిస్తే దేశం కూడా 2 భాగాలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకు? ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ, దక్షిణ భారతదేశంలో 190% మాలలు ఉన్నారు. ఈ విధంగా మాదిగని 2 చేస్తే దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంగా మారే ప్రమాదం ఉంది. నేను దేశ సమైక్యత కొరకు దళితులను విభజన ఆపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను కోరుతున్నాను. ఇప్పుడు ఇట్లా ఆపాలని చెప్పి మీరు చెప్తున్నారు, మాలలు సైతం కూడా చాలా పెద్ద మొత్తంలో ర్యాలీలు తీస్తున్నారు. ఈ అంశం ఎట్లా చూడొచ్చు అంటే, ఇప్పుడు దాంట్లో చాలా కులాలు ఉన్నాయి, దీంట్లో వాళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ముఖ్యంగా బయటిది అన్యాయం జరుగుతుంది నిజమయ్యా, దాంట్లో అనుమానం ఏం లేదు. అనాలోచితమైనటువంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. ఆలోచించి వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నేను డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇది ఆల్రెడీ ఆర్డినెన్స్ సైతం జారీ చేశారు, ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, మరి ఎట్లా ఉండబోతుంది? వాళ్ళకి జరిగిన నష్టం పట్ల మీరు ఎట్లా ఏం చెప్తారు? దళితులకు అన్యాయం జరగకూడదు అన్నదే మా ఆలోచన. దళితులు ఈరోజు చాలా క్రైసిస్లో ఉన్నారు. ఈ క్రైసిస్లో నుంచి బయటపడాలనంటే ఈ వర్గీకరణను ఆపడం మంచిది, శ్రేయస్కరం చంద్రబాబు నాయుడుకి కూడా. చాలా మటుకు ఇది కొన్ని వర్గాలు కూడా మంచిదే, చాలా మంచి నిర్ణయం అన్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి దానిపైన మీరు ఏం చెప్తారు? పొరపాటు నిర్ణయం వాళ్ళు చెప్పేది. మొత్తానికి ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ సైతం కూడా జారీ అయింది. దీనివల్ల మాలలు చాలా నష్టపోతారు, దీంట్లో ఉన్నటువంటి కులాలు సైతం చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు. ఐక్యతని దెబ్బతీసే విధంగా ఇట్లాంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకొని చాలా మటుకు సఫర్గా చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.